వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పెంచిన పెన్షన్ల సొమ్మును అందించిన ప్రజా ప్రతినిధులు. పదవి విరమణ పొందిన ఇండియన్ బ్యాంక్ క్యాషియర్ రాజు నాయక్ ఘనంగా సన్మానించిన సిబ్బంది. హంద్రీనీవా కాలువలో కుప్పానికి చేరుతున్న కృష్ణా జలాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా యువసేన కార్యదర్శిగా నియామకమైన రాజేష్. వార్తలను వివరాలు. వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, నీటి వృధాతో పాటు కలుపు నివారణ కోసం డ్రిప్ విధానం చేపట్టడం జరిగిందని, రబీ సీజన్ లో పంటలు వేగంగా విస్తరిస్తున్నాయని, పట్టు పరిశ్రమ శాఖలో జిల్లా మొదటి స్థానంలో ఉందని, పశుసంవర్ధక శాఖకు సంబంధించి పలు కార్యక్రమాలు చేపట్టి పాడి పరిశ్రమలను ఆదుకోవడం జరుగుతుందని జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అన్నారు. మూడవ స్థాయి సంఘమైన వ్యవసాయ రంగాలకు సంబంధించి చైర్మన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాన్ని చైర్మన్ ఛాంబర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ, పట్టు పరిశ్రమ శాఖ, పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖ, ఉద్యాన శాఖ, అటవీ శాఖ అధికారులు నివేదికలను సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు వ్యవసాయ రంగానికి, మత్స్య శాఖకు, ఉద్యానవన శాఖకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగారు. జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ అనేక పథకాలు వ్యవసాయ రంగం కోసం నిర్వహిస్తున్నారని, చిత్తూరు జిల్లాలో ప్రధానంగా విత్తనాల పంపిణీ, పురుగుల మందులు, రసాయనిక ఎరువులు, రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్నారని, త్వరలో క్రిమి సంహారక మందులు, నానో ఎరువులు కూడా సరఫరా చేయడం జరుగుతుందని వివరించారు. పట్టు పరిశ్రమ శాఖ ద్వారా పలు ప్రోత్సాహకాలు అందిస్తున్నారని, ఈ ప్రోత్సాహకాలు తీసుకుని మరింతగా పట్టు పరిశ్రమలు అభివృద్ధి చేసుకున్నట్లయితే ఆర్థిక ఆదాయం పొందే అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో మత్స్య సంపాదన పెంపొందించడానికి మరిన్ని పథకాలు రావడం జరిగిందని, ఈ పథకాలను ఉపయోగించుకుని మత్స్య సంపద ద్వారా ఆదాయం పెంపొందించుకోవాలన్నారు. జిల్లాలో ఉద్యాన పంటలు ఎక్కువగా సాగు చేస్తున్నారని, ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మామిడిలో వచ్చే వ్యాధులకు సంబంధించి సస్య రక్షణ చర్యలు, ఖర్చు తగ్గించుకోవడం గురించి క్షేత్రస్థాయిలో ఉద్యానవన శాఖలో ఆధ్వర్యంలో పలు అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందని, ఎప్పటికప్పుడు ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదిస్తూ జిల్లాలో నాణ్యమైన మామిడి ఉత్పత్తులు సాధించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. స్థాయి సంఘాలకు సంబంధించిన సభ్యులతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికి దక్కిందని పురపాలక సంస్థ చైర్మన్ అలీ బాషా తెలిపారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ పుంగనూరు పట్టణంలో గురువారం ఉదయాన్నే ప్రారంభించారు. పట్టణంలో మొత్తం 5,532 మంది లబ్ధిదారులకు 1,66,36,500 రూపాయలను అందివ్వడం జరుగుతుంది. పురపాలక పరిధిలోని 31 వార్డుల్లోనూ ఆయా వార్డు కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు నాగేంద్ర, సిఆర్ లలిత, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము పెన్షన్లు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడి తలుపు తట్టి 1వ తేదీ పింఛన్ ఇస్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మాట ప్రకారం, పాదయాత్రలో ఆయన చెప్పిన హామీ ప్రకారం 3,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాము. తెల్లారుతో 5 గంటలకే ప్రతి ఇంటికి పోయి గడప గడపకి పింఛన్ అందజేస్తున్నాము. దాదాపు నా వార్డులోనే 180 పింఛన్లు ఇస్తా ఉన్నాము. అలాగే మన పట్టణంలో కూడా దాదాపు కొత్త పింఛన్లు పోయిన నెల కూడా ఇచ్చాము. ఇదంతా ప్రజలు గమనించి మన గౌరవ ఎమ్మెల్యే రామచంద్రరాయణ గారికి, ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఆశీర్వదించండి. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వంలో అందినట్లు ఆ ప్రభుత్వం కూడా అందలేదు. పింఛన్లు కానీ ప్రతి ఇంటికి కూడా జగనన్న యాదో ఒక సహాయం చేస్తా ఉన్నారు. చేయుత గాని, గడప గడపకి మన పింఛన్లు అందజేయడం కానీ ప్రతి ఒక్కటి కూడా మనము అందజేస్తున్నాము. ఇది గమనించి ఈసారి కూడా ప్రతి పేదవాడు, ప్రతి ప్రజలందరూ కూడా జగనన్నకి మళ్లీ ఆశీర్వదించి మళ్ళీ వచ్చి కూడా జగనన్న ప్రభుత్వం చేస్తే ప్రతి పేదవాడి ఇంట్లో కూడా ఆనందం చూస్తామని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99% అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. దీనిలో భాగంగా గతంలో 2,750 రూపాయలు ఉన్న పెన్షన్ ను 3,000 రూపాయలకు పెంచారన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఆహది
ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఎవరు జగన్మోహన్ రెడ్డి నెల నెల వచ్చిస్తాండరా? సంతోషమేనా? గుర్తు పెట్టుకుంటావా ఎప్పనే? ఎంత ఇస్తా ఉండరు? 3,000 సరిపోతుందే? మందులకి ఎంత తెచ్చుకుంటావా? సరే, ఎంత వస్తుందా మీకు పెన్షన్? ముందు 2,750 వచ్చింది, ఇప్పుడు 3,000 వస్తుంది. జగన్ అన్న ఇచ్చిన దానికి మాకు మనం వేసేది కూడా ఇంకా జగన్ అన్నకి అపార్ట్మెంట్ ఇచ్చినాడు, అంతా జగన్ అన్న చూస్తాండేది. ఈసారి వచ్చేది కూడా జగన్ అన్న. ఈరోజు జగన్ అన్న ఏదైతే చెప్పాడో అదే విధంగా 3,000కు పెంచుకుంటూ పోతానని చెప్పి ఈరోజు 3,000 ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మన సచివాలయ వ్యవస్థ ద్వారా, అదేవిధంగా వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి పొద్దు పొడవక ముందే వెళ్లి ప్రతి అవ్వాతాతకి, అక్క చెల్లెమ్మలకు కూడా లేపి మరీ ఇస్తున్నారు. అదంతా కూడా మన ఒక్క జగనన్నకే సాధ్యమవుతోంది. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ సచివాలయ వ్యవస్థను పెట్టి ప్రతి ఇంటికి ప్రతి పథకం కూడా చేరే విధంగా చేస్తున్నాడు. అంతేకాకుండా ఇక్కడ మన పెద్ద ఆయన మంత్రి గారి ఆశీస్సులతో, అదేవిధంగా మిజరన్న గారి సూచనలతో ప్రతి ఇంటికి కూడా ఏ పథకం అయితే చేరాలో అదంతా కూడా మన వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేరుతోంది. కాబట్టి దీనికంతటి కూడా సహకరించినటువంటి మన పెద్ద ఆయనకు, అదేవిధంగా మిజరన్న గారికి, ఇక్కడ మన చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, నాగభూషణ గారికి అందరికీ కూడా మన ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాజేష్ ను రెండవసారి నియమిస్తూ పార్టీ ప్రధాన కార్యాలయం నుండి నియామక పత్రం అందింది. పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిల సూచనల మేరకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ముందుకు సాగుతున్న విధానాన్ని గుర్తించి 2014లో యువజన విభాగంలో తనకు బాధ్యతలు అప్పగించారు. ఇలా 2024లో మరోసారి అవకాశం లభించింది. ప్రస్తుతం బోయకొండ గంగమ్మ ఆలయ డైరెక్టర్ గా రాజేష్ ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచి రెండవసారి యువజన విభాగంలో చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా తనకు పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, అందుకు కృషి చేసిన ఫోక్ అండ్ క్రియేటివిటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణంలకు ఎప్పుడు కృతజ్ఞతుడై ఉంటానని పేర్కొన్నారు. అలాగే తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ యువతను సమాయుక్తం చేసి రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపుకు అహర్నిశలు కృషి చేస్తానని ఆయన తెలిపారు. రాజేష్ యువజన విభాగంలో నియమితులైన సందర్భంగా చైర్మన్ అలీం బాషా, పట్టణ పార్టీ అధ్యక్షులు గంగారపు జయరాం, జేఏసీ ప్రధాన కన్వీనర్ వరదారెడ్డి, కౌన్సిలర్లు అమ్ము, కొండవీటి నటరాజ, జయకుమార్ యాదవ్, జేఎన్సీ నరసింహులు, శ్రీనివాసులు, హేమంత్, బండకుమార్, అఫ్షల్ రాజు, సురేష్, నజీర్ తదితరులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. పదవి విరమణ ప్రతి ఉద్యోగికి సహజమేనని ఇండియన్ బ్యాంక్ మేనేజర్ దేవేంద్ర అన్నారు. పుంగనూరులోని ఎన్టీఆర్ కొడూరులో గల ఇండియన్ బ్యాంక్ లో క్యాషియర్ గా విధులు నిర్వహిస్తున్న రాజు నాయక్ పదవి విరమణ చేసిన సందర్భంగా బుధవారం సాయంత్రం బ్యాంకులో పదవి విరమణ సన్మాన సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులు పదవి విరమణ పొందుతున్న రాజు నాయక్ దంపతులను పూలమాలలు, శాలువలతో సత్కరించారు. విశ్రాంత ఉద్యోగి శ్రీరాములు నాయక్ తో పాటు పలువురు మాట్లాడుతూ, విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలు పొందిన నిగర్వి, నిరాడంబరుడు ఆయన అన్నారు. పదవి విరమణ చేయుచున్న సందర్భంగా వారి శేష జీవితం సంతోషంగా కొనసాగాలని ఆకాంక్షించారు. అలాగే వారు బ్యాంకుకు అందించిన సేవలను కొనియాడారు. ప్రజా వ్యతిరేక భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పొంగనూరులో న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష గురువారానికి 3వ రోజుకు చేరింది. కోర్టు సమీపంలోని రోడ్డుపై దీక్షలు చేపట్టారు. నేడు 3వ రోజు పులి రామకృష్ణారెడ్డి, చార్లెస్, రమేష్, రవీంద్రనాథ్, గాయత్రి, కల్పనలు దీక్ష శిబిరంలో కూర్చుని తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన భూ హక్కు చట్టాన్ని రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదన్నారు. ఏపీ టైటిలింగ్ యాక్ట్ 23ని 2019వ సంవత్సరంలో ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు
దాచిపెట్టుకొని ఉండి ఇప్పుడు 2023లో ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చినాడు. ఈ చట్టము భూస్వాములకు రాజకీయ నాయకులకు ఎక్కువ మేలు చేస్తుంది, కానీ చిన్న రైతులకు ఏ విధమైనటువంటి న్యాయపరమైనటువంటి న్యాయం కూడా చేకూరదు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని మేము ఇప్పుడు సుమారు 20 రోజుల నుండి స్ట్రైక్ చేస్తూ ఉన్నాము. కానీ ఈ రాజకీయ నాయకుల నుండి కూడా తీసుకొని పోయినాము, కానీ ఏ విధమైనటువంటి స్పందన కూడా వాళ్ళలో రాలేదు. ఈ ప్రజా వ్యతిరేకమైన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలి. ఇందుకు గాను మేము 3 నెలల నుండి రిలే ఆర్దిక్షలు కూడా చేస్తున్నాము. కోర్టు విధులు బహిష్కరించి మేము ప్రజల తరఫున ఈరోజు రోడ్లపైకి రావాల్సి వస్తుంది. దీన్ని గౌరవనీయుల ముఖ్యమంత్రి కానీ అందరూ గమనించి ఈ యాక్ట్ని త్వరితగతిన రద్దు చేసి ప్రజలకు అందరికీ న్యాయం చేకూరుస్తారనేసి సభాముఖంగా తెలియజేస్తున్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇండ్లు కార్యక్రమంలో భాగంగా 26వ వార్డులోని అర్హత కలిగిన లబ్ధిదారులకు కౌన్సిలర్ భారతి ఇంటి పట్టాలను పంపిణీ చేయడం జరిగింది. ఎన్ఎస్పేట పుంగపంచెరువు అభివృద్ధి బ్యూటికేషన్ లో గృహాలు కోల్పోయిన 17 మందికి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు గురువారం సచివాలయంలో ఇంటి పట్టాలను అందజేశారు. వీరికి శుభారాం ప్రభుత్వ కళాశాల వెనుక వైపు ఉన్న కాలనీలో స్థలాలు కేటాయించినట్లు కౌన్సిలర్ తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఎంఎం ఆనంద తదితరులు పాల్గొన్నారు. జోగిళ్ళ దగ్గర వాకింగ్ ట్రాక్ మంజూరైంది. దాని నిమిత్తము ఇక్కడ జోగిళ్ళ దగ్గర 17 నివాసాలు వాళ్ళని తీసివేయమంటే దానికి వాళ్ళు అంగీకరించినందువల్ల దాన్ని పూర్తిగా తీసివేయడమైంది. దానికి వెంటనే మినిస్టర్ గారు స్పందించి వీళ్ళకి పట్టాలు మంజూరు చేసి ఇల్లు నిర్మించుకునేందుకు నిధులు కూడా మంజూరు చేసి వెంటనే వాళ్ళకి అన్ని ఆర్డర్స్ ఇచ్చినాడు. దానికి గాను ఈ యోగ్యంలో 17 ఇంటికి గాను పట్టాలు ఈరోజు వాళ్ళకి చేతులుగా ఇవ్వడం జరిగింది. దానికి గాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి ధన్యవాదాలు. జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో భాగంగా పాలు పోసే మహిళా పాడి రైతులకు డిఆర్డీఏ సమన్వయంతో బ్యాంకుల ద్వారా రుణాలు పొంది 2024 మార్చి నాటికి 1883 యూనిట్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగనన్న పాల వెల్లువ కార్యక్రమం అవుతున్న 14 మండలాల ఎంపీడీఓలు, ఏపీఎంలు, మెంటార్స్, రూట్ ఇన్ఛార్జీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పాల వెల్లువ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం జరుగుతూ ఉన్నదని, జగనన్న పాల వెల్లువలో పాలు పోసే మహిళా పాడి రైతులకు మరియు ఆసక్తి ఉన్న మహిళా పాడి రైతులు వారి పాడి సంపదను పెంపొందించుకునేందుకు, తద్వారా పాలు పోసే సామర్థ్యాన్ని పెంచుకునేందుకు డిఆర్డీఏ ద్వారా బ్యాంకుల సమన్వయంతో ఆర్థిక సహాయం పొంది 2024 మార్చి నాటికి నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో పాటు మహిళా డైరీ సహకార సంఘాల సొసైటీల పేరిట బ్యాంకుల్లో ఖాతాలు తెరిచే ప్రక్రియను 2024 ఫిబ్రవరి 3వ తేదీ నాటికి పూర్తి చేయాలని, ఈ విషయంలో సహకార శాఖ, డిఆర్డీఏ, పశుసంవర్ధక శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా పశుసంవర్ధక శాఖ, సహకార శాఖ అధికారులు ప్రభాకర్, బ్రహ్మానంద్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో పుంగనూరు ప్రాంతంలో కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ హంద్రీ నీవా కాలువలో నీరు సాగుతున్నాయి. శాశ్వత సాగునీటి వనరులు లేని పడమటి నియోజకవర్గాల్లో పుంగనూరు ఒకటి. నెల రోజులుగా హంద్రీ నీవా కాలువలో పారుతున్న కృష్ణమ్మ కుప్పం వైపు సాగుతోంది. నవంబర్ నెలలో అనంతపురం, కర్నూలు జిల్లాలకు 16 టీఎంసీల నీటిని శ్రీశైలం జలాశయం నుంచి మళ్లించారు. జీడిపల్లి రిజర్వాయర్లో నిల్వ చేసిన నీటిని కుప్పానికి తరలిస్తూ ఉండటంతో మార్గ మధ్యంలోని పుంగనూరు మండలంలో హంద్రీ
నీవా కాలువలో జలకల సంతరించుకుంది. దీంతో బోడేవారిపల్లి, నేతిగుట్లపల్లి, మోదుగులపల్లి, భీమగానపల్లి, మంగళం, ఏటవాకిలి, సింగిరిగుంట పంచాయతీల్లోని పలు గ్రామాలలో భూగర్భ జలాల మట్టం పెరగడంతో బావులు, బోర్లు రీచార్జ్ అయ్యాయి. కాలువల్లో నీటి ప్రవాహం ఎక్కువైనా ఎలాంటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా చర్యలు చేపట్టి కాలువలకు ఇరువైపులా మట్టితో పటిష్టం చేస్తున్నారు. కృష్ణమ్మ జలాలు పరవళ్లు తొక్కుతూ సాగుతూ ఉంటే చూడటానికి ఎంతో సుందరంగా కనిపిస్తూ ఉంది. కాలువ క్రింద వ్యవసాయ భూముల రైతులు పంటల సాగులో బిజీ అయ్యారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవ ఇందుకు కారణమని వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్, వెనుకబడిన, గిరిజన, మైనార్టీలు మరియు విభిన్న ప్రతిభావంతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి వారి ఆర్థిక అభివృద్ధిని ఆకాంక్షిస్తుందని జెడ్పీ వైస్ చైర్మన్ రమ్య అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఛాంబర్లో 6వ స్థాయి సంఘమైన సాంఘిక సంక్షేమ స్థాయి సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తరగతుల వారికి కేటాయించడం జరిగిందని, ఆర్థిక అసమానత్వాన్ని పోగొట్టడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం జరిగిందని, ఈ కార్యక్రమాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి జమ అయ్యేలా ప్రభుత్వం అన్ని విధాలుగా చేస్తోందని, అర్హులైన వారిని గుర్తిస్తూ కొత్త పథకాలకు అర్హులుగా చేస్తూ వారి అభివృద్ధిని ఆకాంక్షిస్తుందని అన్నారు. సాంఘిక సంక్షేమ, వెనుకబడిన మరియు గిరిజన పాఠశాలలు, హాస్టళ్లలో చదివే విద్యార్థులు త్వరలో జరగనున్న పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ సంక్షేమ శాఖల ద్వారా అందిస్తున్న పథకాల గురించి అధికారులు వివరించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ రమ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిటీ చైర్మన్ భారతీలతో పాటు సంబంధిత అధికారులు, కమిటీల సభ్యులు పాల్గొన్నారు. కొన్నేళ్లుగా రైతులు, వ్యాపారులకు ఆదాయం తెచ్చిపెడుతున్న చింతపండు క్రయ విక్రయాలు నిరాశజనకంగా మారాయి. గత సీజన్ తో పోల్చితే ధరలు పతనం కావడమే కారణమని పరిశ్రమ వర్గాల అభిప్రాయం. నిల్వ చేస్తే ఆ సీజన్ లో విక్రయిస్తే మంచి ధర లభిస్తుందన్న ఆశతో వ్యాపారులు రైతుల నుంచి పోటీపడి మరీ మంచి ధరలో సేకరించారు. గత ఏడాది ఫిబ్రవరి, మార్చిలో పలికిన ధరల్లో సగటున 25% తక్కువగానే ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఆ ధరలకు విక్రయిస్తే నష్టపోతామని, అలాగని నిల్వ చేస్తే సరుకు నాణ్యత దెబ్బతినడంతో పాటు అదనపు ఖర్చులు వస్తాయని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. నిత్యం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సరుకు రవాణా చేస్తూ తీరిక లేకుండా ఉండే ఇక్కడి వ్యాపారులు ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నారు. ఫలితంగా ఆ రంగంపై ఆధారపడిన పలు వర్గాలకు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. పుంగనూరు, పలమనేరు ప్రాంతాలలో సుమారు 20,000 కుటుంబాలకు చింతపండు పరిశ్రమే ఆధారం. అయితే 6 నెలలుగా ధరలు లేక ఎగుమతులు స్తంభించిపోయాయి. ఫలితంగా కూలీలు, లారీల డ్రైవర్లు, క్లీనర్లు జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో అధికం స్థానికంగా మంచి దిగుబడులు వచ్చాయి. వాటిని సేకరించడంతో పాటు మంచి ధరలు వస్తాయన్న అంచనాలతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్నారు. స్థానికంగా లభ్యమయ్యే చింతపండుతో పాటు పొరుగు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకున్నారు. ఇక్కడ నిల్వ చేసుకుని తిరిగి అవసరాలకు అనుగుణంగా వివిధ ప్రాంతాలకు చపాతీ, పూపండు, కర్పులి రకాలుగా విభజించి ఎగుమతి చేస్తారు. కట్టెకాయ నుంచి ఈ రకాలను తయారు చేసే సమయంలో ఇక్కడి కూలీలకు ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం పొంగనూరులోని
శీతల గిడ్డంగుల్లో 35,000 టన్నుల చింతపండు నిల్వ ఉంది. గత 2 నెలలుగా మాత్రమే కొంతమేర విక్రయాలు సాగుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం చింతపండు మార్కెట్లో ఇబ్బందులు తొలగాలంటే ప్రభుత్వం ఎగుమతులు పెంచాలి. ప్రభుత్వం శీతల గిడ్డంగులను నిర్మించి బాడుగల్లో రాయితీ కల్పించి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి చింతపండు కొనుగోలు చేయాలని వ్యాపారస్తుడు కిజర్ అంటున్నారు. ఏడాది పొడవునా చింతపండు లభించే పుంగనూరు ప్రాంతంలో తయారీ యూనిట్లు, గుజ్జు పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఆధునిక పరికరాలు క్షేత్రస్థాయిలోకి తీసుకురావాలి. రుణాలు విరివిగా ఇవ్వాలని కార్మికుడు అహ్మద్ అంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెంచిన పెన్షన్ల సొమ్మును అందించిన ప్రజాప్రతినిధులు. పదవి విరమణ పొందిన ఇండియన్ బ్యాంక్ క్యాషియర్ రాజు నాయక్ ఘనంగా సన్మానించిన సిబ్బంది. హంద్రీనీవా కాలువలో కుప్పానికి చేరుతున్న కృష్ణా జలాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా యువజన కార్యదర్శిగా నియామకమైన రాజేష్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.